ప్రేక్షక మహాశైలకు నా హృదయపూర్వక స్వాగతం. అందరికీ నమస్కారాలు. 2000 సంవత్సరాల క్రితం రచింపబడిన తిరుక్కురల్ నీతి గ్రంథంలో ఇంతవరకు ధర్మ విభాగంలోని 38 అధ్యాయాల గురించి తెలుసుకున్నాం. ఇక అర్థ విభాగానికి సంబంధించి తిరువళ్ళూర్ అభిప్రాయాలు ఏమిటో తెలుసుకుందాం. అర్థ విభాగంలో మొత్తం 70 అధ్యాయాలు ఉన్నాయి. లౌకిక జీవితాన్ని చక్కగా నిర్వర్తించడానికి పాటించవలసిన మార్గాలను తిరువళ్ళూర్ ఈ 70 అధ్యాయాలలో నిశ్చితంగా పరిశీలించి చెప్పారు. తిరుక్కురల్లో 39వ అధ్యాయం. ఈ అధ్యాయంలో రాజు యొక్క అర్హతలను, అతనికి ఉండవలసిన గుణగణాలను, అతడు ఆచరించవలసిన పద్ధతులను సోదాహరణంగా వివరించారు తిరువళ్ళూర్. రాజు దేశంలో రాజు ముఖ్యమైన వాడు. రాజు సరిగ్గా ఉంటేనే దేశం కూడా సరిగ్గా ఉంటుంది. కాబట్టి రాజు ఎలా ఉండాలనే దాని గురించి చాలా వివరంగా చెప్పుకుంటూ వెళ్ళారు తిరువళ్ళూర్. రాజు ఎలాంటి వాడే ఉండాలి అని మొదటి పద్యంలోనే మనకు తెలియజేశారు. పడేకుడి కూల్ అమైచ్చు నట్పు అరణ్ ఆరుం ఉడయన్ అరసరుల్ ఏరు. పడై అంటే బలమైన సైన్యం ఉండాలి. కుడి అంటే ప్రజలు ఎటువంటి వాళ్ళే ఉండాలి? తెలివైన ప్రజలే ఉండాలి. ఇక సంపద ఎలా ఉండాలి? అక్షీణమైన సంపద ఉండాలి. మంత్రులు ఎటువంటి వాళ్ళే ఉండాలి? నీతివంతులైన మంత్రులు ఉండాలి. ఇక నిష్కలంకమైన స్నేహం ఉండాలి. బలమైన కోట ఉండాలి. ఈ 6 అంశాలు ఎవరికైతే ఉంటాయో అతడే బలమైన రాజుగా పరిగణింపబడతాడు. రాజుకు ఉండవలసిన ముఖ్యంగా లక్షణాలు ఇవి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అతడు సమర్థవంతుడైన బలమైన రాజుగా పరిగణింపబడతాడని మొదటి పద్యంలోనే మనకు తెలియజేశారు. ఇక రాజుకు ఉండవలసిన లక్షణాలను, అతని గుణగణాలను పట్టికి వేసినట్లుగా 2 పద్యాలలో మనకు వివరించారు వళ్ళూర్. ధైర్యం ఉండాలి, దానగుణం ఉండాలి, జ్ఞానవంతుడే ఉండాలి, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉండాలి. ఈ 4 గుణాలు రాజుకు ఉండవలసినటువంటి అత్యంత ఆవశ్యకమైనటువంటి గుణాలు. ఇక దాని తర్వాత ఇవే కాకుండా రాజు ఎటువంటి వాడే ఉండాలో మరొక పద్యంలో చెప్తున్నారు. తూంగామై కల్వి తునిబుడమై ఈ 3 నీంగానిలన్ ఆల్బవర్క్ అంటే రాజ్యాన్ని పరిపాలించే రాజుకు ఏ ఉండాలి? తూంగామై అంటే పని ఏదైనా ప్రారంభించిన తర్వాత దాన్ని కాలయాపన చేయకూడదు, దాన్ని కొనసాగించేట్లకి చేయాలి. తర్వాత జ్ఞానవంతుడై ఉండాలి, ధైర్యం ఉండాలి. ఈ 3 గుణగణాలు రాజుకు అత్యంత ఆవశ్యకమైనటువంటి ముఖ్యమైనటివి. ఇక ఎటువంటి రాజును లోకం మెచ్చుకుంటుంది అనే ప్రశ్నకు సమాధానంగా తిరువళ్ళూర్ ఈ కురల్ పద్యం రచించారు. కాడ్చుక్కు ఎలియన్ కడుంజొల్లన్ అల్లనేల్ మీకూరం మన్నన్ నిలం. కాడ్చుక్కు ఎలియన్ అంటే తనను చూడడానికి వచ్చినటువంటి వాళ్లకు చాలా సులభంగా అతడు దర్శనం ఇవ్వాలి. అతడు చాలాసేపు అతను వేచి ఉండకూడదు. ప్రజలు చూడాలనుకుంటే రాజును వెంటనే చూడేటట్టుగా అతనికి అవకాశం ఇవ్వాలి. ఇంకా పరుషంగా మాట్లాడనవై ఉండాలి. న్యాయ ప్రవర్తనలో మెలగాలి. ఇటువంటి గుణగణాలు ఉన్నప్పుడు మాత్రమే అతడు సమర్థుడైనటువంటి రాజుగా పరిగణింపబడతాడు. లోకం కూడా అతన్ని ప్రశంసిస్తుంది. ఇక భర్తృహరి ఇదే అభిప్రాయాన్ని మనకు చెప్పారు. కలులగు వారి నెల్ల నధికార సమర్థుల చేసి తా నిరర్గళగతి అయి నికృష్ట నిజ కర్మము విస్మృతి పాలు నర్చి నిచ్చల గుణవైరి అయి విధి వశంబున సంపదగాంచి త్రుళ్ళుచున్ మెలగు నృపాలు దేశమున మేలు లభించున ఎట్టివారికెన్. అసమర్థులైన వాళ్ళని అధికారులుగా ఇస్తే చేస్తే ఏమవుతుంది? దేశం క్షీణించిపోతుంది. సో అటువంటి రాజుగా ఉండకూడదు అని భర్తృహరి కూడా అదే అభిప్రాయాన్ని చెప్పారు. ఇక తిరుక్కురల్లో 40వ అధ్యాయం విద్యకి సంబంధించి తిరువళ్ళూర్ ఏం చేశారంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క అంశాన్ని 10 పద్యాలలో చెప్పారు. కానీ ఈ విద్య అనే అంశం దగ్గరికి వచ్చినప్పటికంతా అతడు విద్యకు 3 అధ్యాయాలు కేటాయించాడు. ఎందుకు 3 అధ్యాయాలు కేటాయించాల్సింది? మామూలుగా ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క అధ్యాయం కేటాయించినప్పుడు విద్య కూడా ఒక అధ్యాయం కదా కేటాయించాలి. కానీ విద్యకు 3 అధ్యాయాలు కేటాయించారు. ఎందుకంటే ఇది సార్వకాలికము, సార్వజనీనము, ప్రజలందరికీ కూడా అత్యావశ్యకమైనటువంటి అంశం కాబట్టి విద్యకు సంబంధించి అంతా నొక్కి చెప్పవలసిన పరిస్థితి వచ్చింది వళ్ళూర్. అంటే 2000 సంవత్సరాల క్రితమే విద్య యొక్క ప్రయోజనాన్ని, దాని గొప్పతనాన్ని, దాని ఆవశ్యకతను వళ్ళూర్ గ్రహించారు. కాబట్టి ప్రజలందరూ కూడా విద్యావంతులు కావాలనేది అతని యొక్క దృష్టి. ఇక ఈ పద్యంలో విద్యను ఎలా అభ్యసించాలో మొదటి పద్యంలోనే చాలా వివరించారు వళ్ళూర్. కర్క కసడర కర్పవై కట్రపి నిర్క అదర్కు తగ. విద్యను ఎలా నేర్చుకోవాలి? మొదట
నేర్చుకోవాల్సిన వాటిని క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఎక్కడ కూడా అరకొరగా నేర్చుకోకూడదు. అరకొర నేర్చుకుంటే అది చాలా కీడు కలిగిస్తుంది. కాబట్టి క్షుణ్ణంగా నేర్చుకోవాలి. తర్వాత నేర్చుకున్న వాటిని హృదయంలో పదిలంగా నిలుపుకోవాలి. అది ముఖ్యం. నేర్చుకున్న వాటిని మర్చిపోకూడదు, దాన్ని అలాగే హృదయంలో నిలుపుకోవాలి. ఆ తర్వాత నేర్చుకున్న విద్యకు అనుగుణంగా నడవాలి. తను నేర్చుకున్నది ఒకటి, తను పాటించేది ఒకటిగా ఉండకూడదు. త్రికరణ శుద్ధి అంటారే, ఆ విధంగా త్రికరణ శుద్ధిగా ఉండాలి. నేర్చుకోవడం, దాన్ని మళ్ళీ మననం చేసుకోవడం, తర్వాత దాన్ని పాటించడం. ఈ మూడు కూడా అత్యంత ఆవశ్యకమైనని మొదటి పద్యంలోనే తిరువళ్ళూరు మనకు చెప్పారు. విద్యకి సంబంధించి ఇంతకంటే చక్కని నిర్వచనం ఎవరు చెప్పగలరు? ఇక విద్య అంటే అంకెలు అక్షరాలు. ఎవరైతే అంకెలు అక్షరాలు అనే జ్ఞాన నేత్రాలు కలిగి ఉంటారో వాళ్లే ప్రాణమునుగా పరిగణింపబడతారు. ఇక విద్యావంతుడిని కళ్ళున్న వాడితోనూ విద్యా విహీనుడిని కళ్ళు లేని వాడితోనూ మరొక పద్యంలో ఉపమించారు వள்ளுவர். కణ్ ఉడయవర్ ఎన్రర్ కట్రోర్ అంటే విద్యావంతులు, చదువు నేర్చుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కణ్ ఉడయర్, కన్ను కలిగిన వాళ్ళు. ముగత్తు ఇరుండు పుణ్ ఉడయర్ కల్లాదవర్ అంటే చదువు నేర్చుకొని వాళ్ళు, విద్యావంతులు కాని వాళ్ళు, విద్యా విహీనులు. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే పుణ్ ఉడయర్, ముగత్తిల్ ఇరండు పుణ్ ఉడయల్, ముఖంలో 2 పుళ్ళు మాత్రమే ఉన్నాయి వాళ్ళకు, అవి కళ్ళు కావు అని నిష్కర్షగా చెప్పారు తిరువళ్ళువర్. విద్య ఎలా నేర్చుకోవాలో మరొక పద్యంలో వివరించారు వள்ளுவர். ధనవంతుల ఇంటి ముందు యాచకులు దీనంగా యాచిస్తూ నిలబడతారు. గంటల తరబడి నిలబడి తమకు కావలసింది లభించడానికి దీనంగా యాచిస్తూ నిలబడతారు ధనవంతుల ఇంటి ముందు పేదవాళ్ళు. అదేవిధంగా పండితుల ఇళ్ల ముందు నిలబడి విద్యను అభ్యసించాలి అని, అంటే వినయంగా పండితుల దగ్గరికి వెళ్ళి విద్య కావాలి అని కోరి వాళ్ళ దగ్గర విద్యను అభ్యసించాలి అని వள்ளுவர் చెప్పారు. మరొక పద్యంలో విద్యావంతుడికి అన్ని గ్రామాల్లోనూ అన్ని దేశాల్లోనూ గౌరవం ఉంటుందని చెప్పారు. తర్వాత కష్టపడి ఒకడు నేర్చుకునే విద్య అతనికి ఆ జన్మలోనే కాదు 7 జన్మలకు ఉపయోగపడుతుంది అని మరొక పద్యంలో చెప్పారు. ఆఖరణ విద్య అంటే ఏమిటో ఒక అందమైన పద్యంలో ఇలా చేశారు. కేడుయిల్ విళు చెల్వం కల్వి ఒరువరకు మాడు అల్ల మట్రయవై అని చాలా నిష్కర్షగా, చాలా అందంగా ఒక అందమైన పద్యంలో చెప్పారు. భర్తృహరి నీతి శతకంలో కూడా ఇలాంటి భావాలే కనిపిస్తాయి. విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్, విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్, విద్య విశిష్ట దైవము విద్యకు సాటి ధనంబు లేదిలన్, విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్త్యుడే. విద్య తెలియనివాడు మనిషే కాదు అని ఒక భర్తృహరి కూడా ఇదే అభిప్రాయాన్ని, వள்ளுவர் చెప్పిన అభిప్రాయాన్ని ఆయన కూడా చెప్పారు. తర్వాతదైన 41వ అధ్యాయంలో తిరువళ్ళూర్ విద్యా విహీనుల గురించి చెప్పారు. అంటే చదువు రాని వాళ్ళ గురించి చెప్పారు. అంతకుముందు 40వ అధ్యాయంలో విద్యావంతుల గురించి చెప్పారు. ఈ అధ్యాయంలో విద్య రాని వాళ్ళ గురించి, విద్యా విహీనుల గురించి ఈయన 10 పద్యాలు వివరించారు. విద్యా విహీనుల్ని 2 పద్యాలలో 2 దృష్టాంతాలతో ఉపమించారు. 2 పద్యాలలో 2 దృష్టాంతాలతో ఉపమించారు. మొదటిది విద్యా విహీనుడి చవిటి నెలతో సమానం, చవిటి నెలతో ఉపమించాడు వள்ளுவர். చవిటి నెల ఎందుకు ఉపయోగపడుతుంది? అది దేనికి ఉపయోగపడదు, అందులో పంటలు పండవు, అది సారహీనమైన నేల, కాబట్టి అది ఎందుకు ఉపయోగపడదు. కాబట్టి విద్యా విహీనుడు కూడా అతడు ఎవరికీ ఎందుకు ఉపయోగపడడు అని చక్కటి ఉపమానంతో చెప్పారు. మరొక పద్యంలో అందమైన శరీరం మాత్రమే కలిగి విద్య లేకపోతే వాళ్ళు ఆకర్షణీయమైన బొమ్మలు మాత్రమే, మాట్లాడలేని బొమ్మలు ఎందుకు చూడడానికి మాత్రమే పనికి వస్తుంది, వాటి వల్ల ఏ ప్రయోజనము లేదు. అదేవిధంగా విద్యావిహీనుడు కూడా ఒక అందమైన బొమ్మ మాత్రమే అని విద్యావిహీనుడు ఒక బొమ్మతో పోల్చారు తిరువళ్ళువర్. ఇక విద్యావంతుడు ఎటువంటి కులంలో పుట్టినప్పటికీ, నిమ్మన జాతిలో పుట్టినప్పటికీ అతడు గౌరవింపబడతాడు. అదేవిధంగా ఉన్నత కులంలో పుట్టినప్పటికీ కూడా అతడు చదువు రాకపోయినట్లయితే అతడు నిమ్మన కులస్తుడిగానే భావింపబడతాడు సమాజంలో అని మరొక పద్యంలో చెప్పారు. మేల్ పిరందాన్ ఆయునుం కల్లాదార్ కీళ్ పిరిందుం కట్రార్ అనైతులర్ పాడు. మేల్ పిరందార్ ఉన్నత వంశంలో జన్మించినప్పటికీ కూడా కల్లాదార్ వాళ్ళు చదువు రాని వాళ్ళే. కీళ్ పిరిందుం కట్రార్ అనైతులర్ పాడు. ఇక మానవులకు జంతువులకు ఎలాంటి భేదం ఉందో అలాంటి భేదమే చదువుకున్న వారికి చదువు రాని వారికి భేదం ఉందని తిరువళ్ళువర్ చెప్పారు. ఇక తర్వాత భర్తృహరి నీతి శతకంలో కూడా ఇవే భావాలు మనకు కనిపిస్తాయి.
తెలివి యొకెంతలేనియుడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలిగితిం గతమయ్య నితాంత గర్వమున్. ఇక 42వ అధ్యాయం శృతజ్ఞానం అనే అంశానికి సంబంధించింది. ఈ శృతజ్ఞానం అంటే పెద్దల నుండి వినికిడి ద్వారా నేర్చుకున్న జ్ఞాన సంపద. ఈ జ్ఞాన సంపదే అన్ని సంపదల కన్నా మిన్నయని తిరువులర్ అభిప్రాయం. సెల్వత్తుల్ సెల్వం చెవి చెల్వం, అచెల్వం సెల్వత్తుల్ ఎల్లాం తలై. సెల్వత్తుల్ సెల్వం, సంపదల్లో అన్నిటికంటే కూడా సంపద ఏదంటే చెవి చెల్లం అంటే శృతజ్ఞానం. ఆచెల్వం సెల్వత్తుల్ ఎల్లాం తలే, ఆ సంపదలన్నిటికంటే కూడా తలై శిఖరాయమైనది, అది గొప్పది, అది మేలైనది అని తిరువள்ளுவர் మొదటి పద్యంలోనే చెప్పారు. ఇక పెద్దల దగ్గర నుండి నేర్చుకున్న జ్ఞానం ఎలాంటిదంటే అది నడవలేని వారికి ఊతకర్ర వలె సహాయపడుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు శృతజ్ఞానం కలిగిన వాళ్ళు పొరపాటుగా అయినా సరే తప్పుగా మాట్లాడరు, ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడరు, అవివేకంగా మాట్లాడరు. ఇక సజ్జనులైన వారి మాటలు చెవులారా వినాలి, అలా వినకపోతే అవి చెవులు కావు, అవి చెవుడున్న చెవులుగానే భావించాలి అని వள்ளுவர் మరొక పద్యంలో చెప్పారు. భర్తృహరి కూడా ఇదే అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. సత్య సూక్తి ఘటించు ధీ జడిమమాంచు గౌరవమసంగు జనులకు కలుషమడుచు కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు సాధు సంగంబు సకలార్థ సాధనంబు. ఇక 43వ అధ్యాయంలో జ్ఞానం అంటే ఏమిటో 10 పద్యాల్లో వివరించారు తిరువள்ளுவர். ఏది జ్ఞానం అని ప్రశ్నించే వాళ్ళకి సమాధానంగా వరుసగా కొన్ని పద్యాలలో వివరించారు వள்ளுவர். జ్ఞానం అంటే ఏంటి? ఎప్పొరుల్ యార్ యార్ వాయ్ కేట్పినం అప్పొరుల్ మెయ్పొరుల్ కాన్బోదు అరివు. అది ఎప్పొరుల్ యారార్ వాయకం. ఒక విషయాన్ని గురించి ఎవరు ఏది చెప్పినట్టు పలువురు 10 విధంగా చెప్తారు, అయినప్పటికీ కూడా దాన్ని అలాగే గుడ్డిగా విశ్వసించకూడదు. ఒక విషయాన్ని 10 మంది 10 రకాలుగా చెప్పుకుంటారు, కానీ ఆ 10 అభిప్రాయాల్ని మనం తీసుకోకూడదు. అందులో ఏది నిజము ఏది అబద్ధం అనేది మనం పరిశీలించాలి. మనం పరిశీలించి దాని యొక్క నిజతత్వాన్ని పరిశోధించి తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్పారు. అంటే ఇతరులు చెప్పిన విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అని మనం సొంతంగా పరిశోధించి తెలుసుకున్నప్పుడే అదే నిజమైన జ్ఞానం అని. దాదాపు 2000 సంవత్సరాలు గడిచినప్పటికీ నేటి శాస్త్రవేత్తలందరూ ఏకగ్రీవంగా అంగీకరించిన నిత్య సత్యంగా భావింపబడిన నిర్వచనం. ఈ నిర్వచనం తిరుక్కురళ్ చెప్పినటువంటి 2000 సంవత్సరాల క్రితం తిరుక్కురళ్ చెప్పిన నిర్వచనం ఇప్పటికీ కూడా ఇప్పుడు మోడర్న్ సైంటిస్ట్ అంటారు కదా, అందరూ కూడా అంగీకరించినటువంటి ఈ నిర్వచనాన్ని 2000 సంవత్సరాల క్రితమే తిరుక్కురళ్ చెప్పారు. ఇది ఎంత గొప్ప విషయం చూడండి. తర్వాత జ్ఞానం వలన ఏం ప్రయోజనం అని ప్రశ్నించుకొని దానికి సమాధానంగా ఒక పద్యం చెబుతున్నారు తిరువள்ளுவர். సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు ఆనందంతో ఉప్పొంగిపోవడం, కష్టాలు ఎదురైనప్పుడు దుఃఖంలో మునిగిపోవడం చేయక సమస్థితిలో ఉంచుతుంది జ్ఞానం. స్థితప్రజ్ఞునిగా చేస్తుంది జ్ఞానం. జ్ఞానం ఉన్నవాడు కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోడు, ఆనందం వచ్చినప్పుడు ఉప్పొంగిపోడు, అతడు ఒక బ్యాలెన్స్డ్గా ఉంటా అని చెప్తారు కదా, ఆ విధంగా సమస్థితిలో ఉంచగలుగుతుంది జ్ఞానం. చదువుకున్నప్పుడు మాత్రమే జ్ఞానవంతుడు మాత్రమే ఆ విధంగా ఉండగలడు. ఇక సమాజంలో ఉత్తములు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకొని దానికి తగినట్లు నడుచుకోవడమే జ్ఞానం. పెద్దలు ఏ విధంగా అనుసరిస్తారు, ఏ మార్గాన్ని అనుసరిస్తున్నారో ఆ మార్గంలో వెళ్ళడమే జ్ఞానం అని మరొక పద్యంలో చెప్పారు. ఇక జ్ఞానం కలిగిన వాళ్ళు ఏదీ లేకపోయినా కూడా అన్నీ ఉన్నవాళ్లే, అన్నీ ఉన్నప్పటికీ కూడా జ్ఞానం లేకపోతే వాళ్ళు ఏది లేని వాళ్ళే, నిరుపేదలే వాళ్ళు అని మరొక చక్కటి పద్యంలో మనకు చెప్పారు తిరువள்ளுவர். అరువుడియార్ ఎల్లా ఉడియార్. అరువుడియార్ అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఎల్లా ఉడియార్ అన్నీ కలిగిన వాళ్ళు. అరివిలార్ ఎన్నుడియరేనం ఇలార్. అరివిలార్ అంటే జ్ఞానం లేని వాళ్ళు, ఎన్నుడియరు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇలార్ ఏమీ లేని వాళ్ళే అని చక్కటి ఆ తిరుక్కురళ్ పద్యంలో మనకు వள்ளுவர் వివరించారు. వేమన కూడా ఇదే భావాన్ని ఒక పద్యంలో చెప్పాడు. ఎటువంటి జ్ఞాని ఎటువంటి వాడు? వాదమాడెప్పుడు వరుసనెవ్వరితోడ చేరరాదు తాను చేటుదేడు. జ్ఞాని ఎగుచు బుధుడు ఘనత పొందగజూచు విశ్వదాభిరామ వినురవేమ. వాదమాడేటప్పుడు ఎవరితో కూడా అనవసరంగా వాదం పెట్టుకోడు. చేరరాడు తాను చేరదేడు. జ్ఞాని ఎగుచు బుధుడు ఘనత పొందగచూచు విశ్వదాభిరామ వినురవేమ అని అదే భావాన్ని మనకు వేమన కూడా చెప్పి ఉన్నారు. ఇక 44వ అధ్యాయం దోష నివారణకు సంబంధించింది.
మొదటి 2 పద్యాలలోనే దోషం అంటే ఏమిటో మనకు వివరించారు తిరువள்ளுவர். సెరుక్కుం సినముం సిర్మయం ఇల్లార్ పెరుక్కం పెరుమిద నీర్తూ. ఎటువంటి దోషాలు లేకుండా ఉండాలి? అహంకారం, సెరుక్కం అంటే అహంకారం, సినం అంటే కోపం, సిరుమయం అంటే నీచమైన ప్రవర్తన. అహంకారం ఉండకూడదు, కోపం తెచ్చుకోకూడదు, నీచమైన ప్రవర్తనలో అతడు లీనం కాకూడదు. ఈ 3 దోషాలు మనం నివర్తించాలి. అహంకారం ఉండకూడదు, కోపం ఉండకూడదు, నీచమైన ప్రవర్తన. ఇవన్నీ ఉంటే అప్పుడు అతడు సమాజం అతన్ని గౌరవిస్తుంది. ఇక తర్వాత ఇంకోటి దోషాలు ఏవేవి అనేది మరొక పద్యంలో కూడా చెప్తున్నాడు. ఇవరులుం మాన్బు ఇరంద మానముం మానా ఉవగయం ఏతం ఇరైక్కు. దురభిమానము, లోభము, కళంకం కలిగించే పనులు చేయడంలో ఆనందం, ఇవి దోషాలుగా పరిగణింపబడుతుంది. ఇవి దోషాలుగా పరిగణింపబడతారు కాబట్టి వీటిని మనం ఎవడు కూడా దాన్ని పాటించకూడదు, ఎవరు దాన్ని అనుసరించకూడదు అని. మొదట తన దోషాన్ని తొలగించుకొని తర్వాత ఇతరుల దోషాన్ని చూపాలి. ఇతరుల గురించి ఎప్పుడు కూడా కొంతమంది వాళ్ళని దోషారోపణ చేస్తూ ఉంటారు, చాడీలు చెప్పడం, ఇతరుల గురించి నిందించడం చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. మొదట తనలో ఉండే దోషాలని పోగొట్టుకోవాలి, తర్వాత ఇతరుల దోషాలని చెప్పచ్చు అని. అన్ని దోషాల కంటే పెద్ద దోషం ఏదంటే రాత్రింబగళ్ళు ధనం కూడబెట్టి దాన్ని పేదలకు దానం చేయకుండా తానే అనుభవిస్తూ లేక తానే అట్లే భద్రపరచడం, తన ధనాగారంలో అలాగే ఉండడం అని చెప్తున్నాడు. అంటే తాను సంపాదించిన ధనాన్ని పేదలకు దానం చేయకుండా తానే అట్లే కూడబెట్టుకోవడం అనేది చాలా పాపకార్యం అని, అది దోషమని నిష్కర్షగా మరొక పద్యంలో చెప్పారు వள்ளுவர். ఇక మరొక దోషం ఏదంటే అహంకారం. ఎటువంటి పరిస్థితుల్లోనూ అహంకారం ఉండకూడదు. తనను తాను గొప్పగా భావించుకొని అహంకారంతో ఎటువంటి పరిస్థితుల్లోనూ మెలగకూడదని మరొక పద్యంలో హెచ్చరించారు తిరువள்ளுவர். 44వ అధ్యాయం దోష నివారణకు సంబంధించింది. మొదటి 2 పద్యాల్లోనే దోషం అంటే ఏమిటో వివరించారు తిరువள்ளுவர். సెరుక్కుం సినముం సిరుమయం ఇల్లార్ పెరుక్కం పెరుమిద నీర్తూ. దోషాలంటే ఏమిటి? అహంకారం, కోపం, నీచమైన ప్రవర్తన. ఈ 3 కూడా దోషాలు. ఈ 3 దోషాలు ఎవరి దగ్గర లేదో వాళ్ళ యొక్క జీవితం వృద్ధి చెందుతూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు సమాజంలో గౌరవింపబడతారు. కాబట్టి ఈ దోషాలని తొలగించుకోవాలి అని వள்ளுவர் చెప్పారు. మరొక పద్యంలో కూడా దోషం అంటే ఏంటో చెప్తున్నారు. ఎవరులుం మాన్బు ఇరందమానముం మానా ఉవగయం ఏతం ఇరెక్కు. దోషాలంటే ఏమిటి? దురభిమానం, లోభం, కళంకం కలిగించే పనులు చేయడంలో ఆనందం, ఇవి దోషాలుగా పరిగణింపబడతాయి. కాబట్టి మానవుడు ఇవన్నీ కూడా తనలో నుండి తొలగించుకున్నప్పుడు మాత్రమే అతన్ని సమాజం గౌరవిస్తుంది అని ఒక అందమైన పద్యంలో చెప్పారు. ఇక దోషాలు ఉన్నప్పుడు ఒకరి దగ్గర దోషాలు ఉన్నాయని వేలెత్తి చూపించకూడదు. మొదట తనలో ఉండే దోషాలను తొలగించుకొని తర్వాత చెప్పాలి. అంతేగాని తనలో దోషాలు పెట్టుకొని ఇతరుని వేలెత్తి చూపించడం తప్పు అని మరొక పద్యంలో చెప్పారు. ఇక అన్నిటికంటే దోషాలు చాలా ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద దోషం ఏదంటే తాను ధనాన్ని కూడబెట్టి ఇతరులకు పేదలకు దానం చేయకుండా అతడు అలాగే ఒక ధనాగారంలో పెట్టడం చాలా పెద్ద దోషమని మరొక పద్యంలో చెప్పారు తిరువள்ளுவர். ఇక ఇంకొకటి కూడా దోషం కూడా ఉంది. అదేంటంటే అహంకారం. ఈ అహంకారం ఎటువంటిదంటే తనను తాను గొప్పగా భావించుకొని అతన్ని గొప్పగా ప్రవర్తిస్తూ ఉండడం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అహంకారంతో 10 మందిలో మెలగకూడదు, 10 మందిలో ఉన్నప్పుడు అహంకారం చూపించకూడదు అని మరొక పద్యంలో హెచ్చరించారు తిరువள்ளுவர். ఇక దోషాలను తొలగించుకోవాలి. విద్యావంతుడైనా సరే దోషాలు ఉంటాయి అతనిలో. ఆ దోషాలను తొలగించుకున్నప్పుడు మాత్రమే ఆ విద్య ప్రకాశిస్తుంది. లేకపోతే విద్యకు కూడా గౌరవం లేదు అని చెప్తున్నారు. విద్యావంతుల్లో కూడా దోషాలు ఉంటాయి. ఆ దోషాలను తొలగించుకున్నప్పుడు మాత్రమే ఆ విద్య ప్రకాశిస్తుంది అని వள்ளுவர் మరొక పద్యంలో చెప్పారు. భర్తృహరి కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేశారు. విద్యచే భూషితుండై వెలయిచున్న తొడరి వర్జింపనగుచుమి దుర్జనుండు చారు మాణిక్యభూషిత సస్తమస్తకంబుగల పన్నగము భయంకరముగాదే. ఇక తర్వాతది 45వ అధ్యాయం. 45వ అధ్యాయం పెద్దలతో మైత్రి, పెద్దలతో సహవాసం, పెద్దలతో కలిసిమెలిసి ఉండడం, దానివల్ల ఎటువంటి ప్రయోజనమో ఒక ప్రత్యేకంగా ఒక అధ్యాయంలోనే అంటే 10 పద్యాలలో వివరించారు తిరువள்ளுவர்.
ఇక పెద్దలు ఎటువంటి వాళ్ళు పెద్దలు? ధర్మజ్ఞానం గల పెద్దల మైత్రిని ఎలాగైనా సంపాదించుకోవాలి, కష్టపడైనా సంపాదించుకోవాలి. ఆ విధంగా పెద్దల స్నేహాభిమానాలను ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళు ఆపదల నుండి రక్షింపబడతారు. మరొక పద్యంలో ఏం చెప్పారంటే, అన్ని సంపదల కన్నా పెద్ద సంపద ఏదంటే పెద్దలతో స్నేహం. ఆ పెద్దల స్నేహమే గొప్ప సంపద. ఆ స్నేహం కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది చాలా సమాజంలో గౌరవం ఇస్తుంది. కాబట్టి ఎంత ప్రయత్నమైనా చేసి పెద్దలను ప్రస్తుతించి వాళ్ళతో స్నేహం ఏర్పరచుకోవాలి. వాళ్ళ అభిమానాన్ని మనం చూరగొనాలి. అరియవట్రుల్ ఎల్లాం అరిదే పెరియారే పేణి తమగాక్కుల్. మనకు పెరియారే అంటే పెద్దల్ని తమ వాళ్ళగా చేసుకోవడం, పెద్దలతో స్నేహం ఏర్పరచుకోవడం చాలా మంచి పని అని తిరువள்ளுவர் ఒక పద్యంలో చెప్పారు. ఇక ఎటువంటి పెద్దలతో స్నేహం ఏర్పరచుకోవాలి అనే ప్రశ్నకు సమాధానంగా వள்ளுவர் ఈ పద్యం చెప్పారు. తమ్మిన్ పెరియార్ తమరా ఒడుగుదల్ పన్మయుల్ ఎల్లాం తలై. ఎటువంటి పెద్దలు ఎటువంటి వాళ్ళే పెద్దలు? తమ కంటే జ్ఞానంలో పెద్దలై ఉండాలి, జ్ఞానంలో గొప్పవాళ్ళై ఉండాలి, కార్యసాధనలో పట్టుదల ఉండాలి, ఉన్నతులుగా ఉండాలి. అటువంటి పెద్దలతో మైత్రిని ఏర్పరచుకోవాలి. పెద్దలంటే వృద్ధులని కాదు, వృద్ధులతో స్నేహమని కాదు. ఇక్కడ పెద్దలంటే జ్ఞానంలో వృద్ధులై ఉండాలి, జ్ఞానంలో గొప్పవాళ్ళై ఉండాలి, కార్యసాధనలో సమర్థులై ఉండాలి. ఇటువంటి వాళ్ళతో మాత్రమే మనం అనుభవజ్ఞులై ఉండాలి. ఇటువంటి వాళ్ళతో పెద్దలతో స్నేహం ఏర్పరచుకోవాలి. అది అన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనది, అదే బలమైనది అని చెప్పారు. ఆ విధమైన స్నేహం ఎవరికి లభిస్తుందో అతన్ని చూసి శత్రువులు కూడా భయపడతారు. శత్రువులు అతనికి ఎటువంటి అపకారము చేయరు. బలమైన స్నేహితులు ఉన్నప్పుడు, పెద్దలతో బలమైన మైత్రి ఉన్నప్పుడు శత్రువులు కూడా అతన్ని తాకడానికి భయపడతారు. ఇక పెద్దలు కఠినంగా మందలించి బుద్ధి చెప్పే పెద్దలు లేకపోయినట్లయితే అతడు శత్రువు లేకనే నశించిపోతాడు. ఒకడికి శత్రువులు అవసరం లేదు, శత్రువులు అతన్ని నాశనం చేయాల్సిన అవసరం లేదు. పెద్దల స్నేహం ఎవరికైతే లేదో అతడు శత్రువులు లేకనే తనకు తానే స్వయంగా నశించిపోతాడు అని మరొక పద్యంలో చెప్పారు వள்ளுவர். వేమన కూడా ఇదే భావాన్ని వెలుబుచ్చాడు. చాకి కోకలుతికి చీకాకు పడజేసి మైల తీసి లెస్స మడిచినట్లు బుద్ధి చెప్పువాడు గుద్దిన మేలయ విశ్వదాభిరామ వినరవేమ. బుద్ధి చెప్పేవాడు గుద్ది చెప్తే మాత్రం ఏమి తప్పేముంది అని వేమన కూడా ప్రశ్నించాడు. తర్వాత 46వ అధ్యాయంలో వள்ளுவர் పెద్దలతో మైత్రి ఏర్పరచుకోవాలి. కానీ 46వ అధ్యాయంలో చెప్తున్నారంటే దుష్టులకు దూరంగా ఉండాలి, పెద్దలతో స్నేహం ఏర్పరచుకోవాలి, దుష్టులకు దూరంగా ఉండాలని ఈ అధ్యాయంలో 10 పద్యాలలో మనకు వివరించారు. అతడు దుష్టుడిని ఎలా తెలుసుకోవచ్చు? అతడు ముఖ్యంగా అసలు వ్యక్తి యొక్క నిర్వచనం చెప్పారు ఇక్కడ. వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వ్యక్తి యొక్క ఎలా మౌల్డ్ చేయబడుతుంది, వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా నిర్ణయిస్తామంటే అతడి యొక్క నివసిస్తున్న సమాజాన్ని బట్టి అంచనా వేయచ్చు. ఒక వ్యక్తి యొక్క గుణగణాలు, అతని ప్రవర్తన, అతను నివసిస్తున్న సమాజాన్ని బట్టి అంచనా వేయచ్చు అని చెప్పారు. మనత్తు ఉళదపోల కాట్టి ఒరువరకు ఎనత్తు ఉళదానం అరివు. ఒక వ్యక్తి యొక్క బుద్ధి విశేషం అతని మనసును బట్టి ఏర్పడినట్లు పైకి తోచినప్పటికీ కూడా నిజానికి అది అతని మనసుని కాదు, బుద్ధి విశేషం కాదు, అది అతడు చేరిన సమాజానికి చెందింది అని నిస్పష్టంగా ఒక నిర్వచనం ఇచ్చారు వள்ளுவர். ది కల్చరల్ హెరిటేజ్ డిటర్మిన్స్ మ్యాన్స్ పర్సనాలిటీ బై మోల్డింగ్ హిజ్ యాటిట్యూడ్స్, బిలీఫ్స్, మారల్స్ అండ్ ఐడియల్స్. నేటి సామాజిక శాస్త్రవేత్తలు, సోషల్ సైంటిస్ట్ చెబుతున్న ఈ విషయాన్ని 2000 సంవత్సరాల క్రితమే పరిశోధించి చెప్పిన క్రాంతదర్శి తిరువள்ளுவர். ఇక నీచుల సమూహాన్ని చూసి భయపడడం సజ్జనుల స్వభావం, ఆ నీచుల సమూహాన్నే తమ బంధువులుగా భావించడం అల్పుల స్వభావం. నీచులను చూస్తే దూరంగా ఉంటారు పెద్దలు, బుద్ధిమంతులు, సజ్జనులు, కానీ నీచుల్నే తమ బంధువులుగా పరిగణిస్తారు దుష్టులు అని మరొక పద్యంలో చెప్పారు. తర్వాత సిట్టినం అంజుం పెరుమై సిరుమైదాన్ చుట్రమా చూండు విడం అని వేమన కూడా ఇదే భావాలను వ్యక్తం చేశారు. కానివానితోడ కలిసి మెలంగిన హానివచ్చునెంత వానికైన కాకిగూడి హంస కష్టంబు పొందద విశ్వదాభిరామ వినురవేమ. 47వ అధ్యాయం శీర్షిక తెరిందు సెయల్ వగై. అంటే ముందు వెనుకలు ఆలోచించి పని ప్రారంభించాలి. ఒక పని అనుకుంటాము, ఈ పని చేయాలి అనేది, ఆ పని చేయడానికి ముందుగానే దాని యొక్క ముందు వెనుకలు అంటే దాని యొక్క
స్వరూపం పూర్తిగా మనకు తెలిసి ఉండాలి అని. అంటే ఒక పని ఎలా ప్రారంభించాలో మొదటి పద్యంలోనే వள்లువర్ చాలా వివరంగా చెప్పారు మనకు. అళివదుం ఆవదుం ఆగి వళి పయక్కుం ఊదియముం సూழ்ந்து செயல். ఒక పని చేయడానికి ముందు మనకు కోల్పోయేది ఎంత, కోల్పోయిన తర్వాత పొందగలిగేది ఎంత, చివరికి మిగిలేది ఎంత, ఇవన్నీ కూడా పరిశీలించాలి. ఒక పని చేయడం వల్ల లాభం ఎంత, నష్టం ఎంత, దాని తర్వాత మనకు ఆఖరణ మనకు మిగిలేది ఎంత మొదలైన పరిశీలించి అది తెలుసుకున్న తర్వాతనే ప్రారంభించాలి. ప్లానింగ్ ఈజ్ డిసైడింగ్ ఇన్ అడ్వాన్స్ వాట్ టు డూ, హౌ టు డూ ఇట్, వెన్ టు డూ ఇట్ అండ్ హూ షుడ్ డూ ఇట్. నేటి మేనేజ్మెంట్ నిపుణులు చెబుతున్న నేర్చుకుంటున్న విషయాన్ని 2000 సంవత్సరాల క్రితమే మనకు తెలియజేశారు తిరువళ్ళువర్. మంచి స్నేహితులతో కలిసి ఆలోచించి పనిలో దిగితే మంచిదని మరొక పద్యంలో మనకు సలహా ఇచ్చారు వళ్ళువర్. క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతనే పనిలో దిగాలి, పని ప్రారంభించిన తర్వాత ఆలోచించుకోవచ్చులే అని ఆ పని ప్రారంభించకూడదు అని మరొక కొరల పద్యంలో హెచ్చరించారు. సుమతి శతకర్త కూడా ఇదే భావాన్ని మనకు ఒక పద్యంలో చెప్పారు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరించి మదిం కని కళ్ళ నిజములెరిగిన మనుజాధిపుడతడు నీతిమంతుడు సుమతి. ఎవరు చెప్పినా వినాలి, వేగపడకూడదు, దాన్ని నిజము అబద్ధమో ఏదో తెలుసుకోవాలి, దాని తర్వాతనే ఆ పని ప్రారంభించాలి అనే సుమత కూడా అదే భావాన్ని తిరువళ్ళువర్ చెప్పిన భావాలే మనకు సుమతి శతకంలో కూడా కనిపిస్తుంది. ఇక 48వ అధ్యాయం స్వశక్తికి సంబంధించింది. తన యొక్క శక్తియుక్తులు ముందుగా బేరీజ్ వేసుకోవాలి, ఆ బేరీజ్ వేసుకున్న తర్వాతనే పని ప్రారంభించాలి అని మనకు మొదటి పద్యంలోనే హెచ్చరించారు తిరువళ్ళువర్. వినై వలియం తన్ వలియం మాట్రాన్ వలియం తుణై వలియం తూకి చేయాలి. ఏ పని చేయాలి? ఒక పని చేయడానికి ముందు ఆ పనికి కావలసిన శక్తి, వినవలియం అంటే ఆ పనికి కావలసిన శక్తి, తన్ వలియం తన యొక్క శక్తి సామర్థ్యాలు, మాట్రాన్ వలియం శత్రువుల యొక్క శక్తి సామర్థ్యాలు, తుణై వలియం మనకు సహాయంగా ఉండే శక్తి ఏది అని చూడాలి. ఇవన్నీ కూడా ఆలోచించి ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే తన పనిలో ప్రవేశించాలి అని తిరువళ్ళువర్ చెప్పారు. ఇక ఒక పని ప్రారంభించేటప్పుడు ఎక్కువ ఓవర్ ఎగ్జాగరేషన్ అంటారు కదా, అలా కాకుండా తను గొప్పగా భావించుకోవడం, ఎల్లలు మీరి ప్రవర్తించకూడదు, ఊహించుకోకూడదు. అలా చేసినట్లయితే ఏమవుతుంది? చిటారు కొమ్మపైకి ఎక్కినవాడు ఇంకా దానిపైకి ఎగబడాలంటే ఏమవుతాడు? కింద పడిపోతాడు కదా. అదేవిధంగా ఆ విధంగా చిటారు కొమ్మపైకి ఎక్కి మళ్ళీ ఇంకా పైకి ఎక్కాలనుకున్నవాడు ఏ విధంగా కింద పడిపోతాడో అదేవిధంగా పతనమైపోతాడు అని అహంకారం ఉండకూడదు, తను గొప్పగా భావించుకోకూడదు అని చెప్పారు. ఇక ఇతరులు దానం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. తన ఆదాయం ఎంత చూసుకోవాలి, తన ఖర్చులు ఎన్నో చూసుకోవాలి, ఇవన్నీ తనకి మిగిలింది ఎంత చూసుకోవాలి. ఆ మిగిలిన దాన్ని తగినట్లు తర్వాత దానం చేయడానికి పూనుకోవాలి, లేకపోతే అతడు నెప్పచోరుడు అవుతాడు అని హెచ్చరించారు తిరువళ్ళువర్. ఇక నెమలి రెక్కలు తేలికే అయినప్పటికీ వాటిని మితిమించి బండిలో ఎక్కేస్తే ఏమవుతుంది? నెమలి రెక్కలు చూడడానికి చాలా తేలిగ్గా అనిపిస్తుంది, కానీ ఎంతవరకు దానికి కొంత ఒక పరిమితి ఉంది. ఆ పరిమితి వరకే బండిలో మనం వేయడానికి వీలుతుంది. ఎక్కువ వేసి ఏమవుతుంది? బండి యొక్క విరుసు విరిగిపోతుంది. కాబట్టి ఆలోచించి మనం పని ప్రారంభించాలి, పని చేయాలి అని చెప్పారు. భారతంలో కూడా ఇదే భావాలతో కూడినటువంటి పద్యం మనకు కనిపిస్తుంది. నిమ్మిగల వారి నొల్లరు తమ్మొల్లని వారి వెనుక తగులుదురు అధికత్వం ఎరిగి తొడరుదురు ఇమ్మెరుగని ఎట్టివారలు ఇభపురనాథ. ఇక 49వ అధ్యాయంలో కాలం యొక్క విలువ తెలియజేస్తుంది. ఇది 49వ అధ్యాయం టైం యొక్క ఇంపార్టెంట్ గురించి వళ్ళువర్ ఆ రోజుల్లోనే మనకు కాలం విలువ తెలుసుకొని ప్రవర్తించాలి. ఒకసారి కాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఎటువంటి సమయంలోనూ వెనక్కి రాదు. ఏదైనా మనం సంపాదించుకోవచ్చు, ధనం సంపాదించుకోవచ్చు, ఇంకేమైనా పేరు పరిశ్రమ సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి గడిచిపోయిన తర్వాత కాలం అనేది వెనక్కి రాదు. కాబట్టి కాలం వెలుగు తెలుసుకుని ప్రవర్తించాలి అని 10 పద్యాలలో చాలా వివరంగా మనకు తెలియజేశారు. కాలం యొక్క విలువను తెలుసుకొని దాని తగినట్లు పనిచేస్తే ఆ మంచి పెను గెలుపును జారిపోనీయకుండా చేసే తాడు అవుతుంది. దీనికి తిరువళ్ళువర్ ఒక చక్కని దృష్టాంతం చెప్పారు. పగల్వెల్లుం కూగయే కాక్కై
ఈగల్ వెల్లుం వేందర్కు వేండుం పొలుదు. పగటిపూట కాకి తనకన్నా బలంగా ఉన్న గుడ్లగూబను సైతం జయిస్తుంది. గుడ్లగూబ కాలం, ఆ కాలాన్ని అనుసరించి ప్రవర్తించాలని చెప్పడానికి ఒక చక్కని ఉదాహరణ. మామూలుగా కాకి కన్నా గుడ్లగూబ బలమైంది. గుడ్లగూబను ఎదుర్కోవడానికి కాకి వల్ల కాదు. కానీ గుడ్లగూబకు పగటిపూట కళ్ళు కనిపించదు కాబట్టి కాకి ఏం చేస్తుంది, పగటిపూట వెళ్ళి ఆ గుడ్ల మీద దాడి చేస్తుంది, గుడ్లగూబను ఓడించగలుగుతుంది. మామూలుగా అయితే గుడ్లగూబను ఓడించడానికి వీలు కాదు. కానీ పగటిపూట కాబట్టి, పగటిపూట దాని కళ్ళు కనిపించదు కాబట్టి కాకి సులభంగా గుడ్లగూబను ఓడించగలుగుతుంది. కాబట్టి ఆ కాలాన్ని అనుసరించి మనం మెలిగినామంటే ఏ పనైనా మనం సాధించవచ్చు అని వల్లువర్ చెబుతున్నారు. రాజుగారు కూడా అదేవిధంగా, రాజు అయిన వాడు కూడా అదేవిధంగా సమయం చూసి శత్రురాజులపై దండెత్తడానికి పూనుకోవాలి. సమయాలను ఆలోచించి దండయాత్ర ప్రారంభించాలి అని పోలుస్తున్నారు. ఈ ఒక్క ఉదాహరణతో తృప్తి చెందలేదు తిరువళ్ళూర్, మరొక ఉదాహరణ కూడా ఇచ్చారు. పని సానుకూలమైనంత వరకు కొంగలాగా ఓపిగ్గా వేచి ఉండాలి. కొంగ ఏం చేస్తుంది, మడుగులో ఒక చివర నిలబడి ఒక ధ్యానం చేస్తున్నట్టు నిలబడే ఉంటుంది. ఎటువంటి ఇది కలిగినా అది చంచలించదు, అలాగే నిలబడే ఉంటుంది. మనం చూడడానికి ఎలా ఉంటుంది, అదే తపస్సు చేస్తున్నట్లు అనుకుంటాం, కానీ అలా కాదు. అది దాని దృష్టి అంతా కూడా దాని యొక్క ఎర మీదనే ఉంటుంది. ఎర కనబడగానే వెంటనే తన యొక్క ముక్కుతో గుచ్చి ఆ ఎరని సంగ్రహిస్తుంది. అంటే దాని ఏకాగ్రత అన్నమాట. కొంగ ఏకాగ్రత ఉన్నట్లు మనం కూడా మన పని మీద ఏకాగ్రత ఉండాలి అని వల్లువర్ యొక్క అభిప్రాయం. ఇక ఊక్కం ఉడయన్ ఒడుక్కం పొరుదగర్ తార్కర్కు పెరుం తగైతు. ఇక పరాక్రమవంతుడు, సమర్థుడు వాడు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, శాంతంగా ఉంటాడు, తొందరపడడు అని చెప్తున్నాడు. తర్వాత ఇది ఎలా ఉంటుందంటే, పోరాడుతున్న పొట్టేలు ఏం చేస్తుంది, వెంటనే ముందుకు దూకదు. అది మెల్లగా తన శత్రువును తాకడానికి అది మెల్లగా వెనక్కి వెళ్తుంది. వెనక్కి వెళ్ళి తన సమయం చూసి అతన్ని ఢీకుంటుంది, శత్రువును ఢీకుంటుంది. ఆ విధంగా శత్రువుల మీద మనం కూడా దాడి చేయడానికి ముందు, దండయాత్ర చేయడానికి ముందు ఓపికగా వేచి ఉండాలి. సమయం వచ్చినప్పుడు అతని మీద దాడి చేసినామంటే విజయం దక్కుతుంది, విజయం లభిస్తుంది. ఏ రాజుకైనా సరే సమయానుకూలంగా ప్రవర్తిస్తే విజయం లభ్యం అని తిరువళ్ళూర్ యొక్క అభిప్రాయం. ఇక 50వ అధ్యాయంలో స్థానబలం అనే అంశానికి సంబంధించింది. స్థానబలం, ఉనికి, ఎటువంటి స్థానంలో ఉంటే బలం ఉంటుంది అనేదానికి ఒక మంచి 10 పద్యాలు మనకు వివరించారు. ఒకరి యొక్క బలాన్ని, అతని బలపరాక్రమం చూసి అంచనా వేయకూడదు. ఒకరి యొక్క శక్తి ఎటువంటిదంటే అతని శక్తిని మాత్రమే చూసి అంచనా వేయకూడదు. అతడు ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి, లేకపోతే ఉన్నటువంటి స్థలాన్ని బట్టి అంచనా వేయాలి. అతడు ఏ స్థలంలో ఉన్నాడు, ఏ ప్రదేశంలో ఉన్నాడు అని చూసిన తర్వాతనే అతని యొక్క బలపరాక్రమం అంచనా వేయాలి అని ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇక శత్రువుని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా సురక్షితమైన కోటలో ఉండి యుద్ధం చేయాలి, అప్పుడే విజయం సులభంగా సాధించడానికి వీలవుతుంది అని ఒక పద్యంలో చెప్పారు వల్లువర్. ఇక స్థానబలం ఎంత బలీయమైందో తెలియజేయడానికి వల్లువర్ ఒక దృష్టాంతం చెప్పారు. మొసలి నీళ్ళలో ఉన్నంత వరకే దాని యొక్క బలం, నీళ్ళ నుండి బయట వచ్చిన తర్వాత అది కుక్క చేత కూడా భంగపడుతుంది, కుక్క కూడా దాన్ని గాయం చేయగలుగుతుంది అని ఒక మంచి పద్యంలో మనకు ఎగ్జాంపుల్ చెప్పారు. తర్వాత నెడుం బొనలుల్ వెల్లుం మొదలై అడుం బొనలిన్ నీంగిన్ అదనై పరే. సైనికులు కొద్దిమందే ఉన్నారు, అయినప్పటికీ కూడా మన పెద్ద సైన్యాన్ని మనం జయించవచ్చు. సైనికులు కొద్దిమందే ఉన్నారు, తన దగ్గర సైనికులు కొద్దిమందే ఉన్నారు, కానీ పెద్ద సైన్యాన్ని కూడా జయించవచ్చు. ఎలా అంటే సురక్షితమైన స్థలంలో ఉన్నప్పుడు కొద్దిమంది సైనికులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పెద్ద సైన్యాన్ని కూడా జయించగలరు కాబట్టి అని మరొక పద్యంలో చెప్పారు. అంటే సురక్షితమైన స్థానం అనేది చాలా ముఖ్యం, ఉన్న ప్రదేశం అనేది చాలా ముఖ్యం. ఆ ప్రదేశాన్ని బట్టే జయాపజయాలు నిర్ణయించగలము అని వల్లువర్ యొక్క అభిప్రాయం. స్థాన బలిమికి వల్లువర్ మరొక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఒక ఏనుగు ఉంటుంది, ఏనుగు ఎంత బలమైందో అందరికీ తెలుసు. బలమైన దంతాలు ఉంటుంది, బలమైన శరీరం. దాన్ని 10 మంది, ఒక 100 మంది సైనికులు వస్తే కానీ దాన్ని అదుపులోకి తీసుకోవడానికి వీలు కాదు. కానీ అదే ఏనుగు బురదలో చిక్కుకుంటే ఏమవుతుంది, మామూలు నక్కలు సైతం దాన్ని పీక్కు తింటాయి.
బలమైన ఏనుగు బయట ఉన్నప్పుడు, సురక్షితమైన స్థానంలో ఉన్నప్పుడు దాన్ని ఎవరు ఏం చేయలేరు దాన్ని. కానీ అదే బురదలో చిక్కుకుంటే ఆ ఏనుగు నక్కలు సైతం దాన్ని గాయపరుస్తాయి అని ఒక మంచి పదం. అంటే సురక్షితమైన స్థానం అనేది చాలా ముఖ్యం, స్థాన బలం అనేది చాలా ముఖ్యం. ఇదే భావం మనకు వేమనలో కూడా చాలా ప్రసిద్ధమైన పద్యం ఇది. నీళ్లలో నమసలి నిగిడి ఏనుగుదీయు బయట కుక్క చేత భంగపడును స్థాన బలిమి కాని తన బలిమి కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ. ఇది వేమన చెప్పిన భావమే మనకు 2000 సంవత్సరాల క్రితమే వள்ளுవరు ఇదే భావాన్ని మనకు వ్యక్తం చేశారు. ఇక ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఉండడం క్షేమం. ఎవరెవరి స్థానాల్లో ఉంటేనే వాళ్ళకు మర్యాద, గౌరవం. బలమే కాదు, గౌరవం కూడా ఆ స్థానాన్ని బట్టే ఏర్పడుతుంది. తమ స్థానం నుండి వైదొలిగిపోతే తమ మిత్రులే శత్రులవుతారు అని చాలా అందమైన ఒక సుమతి శతకారుడు ఒక అందమైన ఒక పద్యం చెప్పారు. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులవుట తథ్యము సుమతి. పద్మాలు నీళ్ళలో ఉన్నంత వరకు అవి బాగా కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అదే ఆ నీటి నుండి బయటపడేశామంటే అవి వాడిపోతాయి అని ఒక పద్యంలో సుమతి శతకర్త చెప్పాడు. ఇక మనం ఇంతటితో ఈ ప్రోగ్రాము ఇంతటితో ఇది ముగిస్తాము. అందరికీ మళ్ళీ మనం కలుసుకుందాం, మరొక ప్రోగ్రాంలో మనం కలుసుకుందాం. నమస్కారం.